కరీంనగర్లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి పట్టణం అతలాకుతలమైంది. రోడ్లన్నీ వరద నీటితో వాగులను తలపిస్తున్నాయి. నగరంలోని కలెక్టరేట్ ప్రాంతం, ఆర్టీసీ వర్క్షాప్, రామ్నగర్, ముఖరాంపుర, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. హైదరాబాద్, వరంగల్ నుంచి కరీంనగర్లోకి ప్రవేశించే అలుగునూరు చౌరస్తాలో భారీగా వరద చేరడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఇక తెలంగాణ చౌక్ ప్రాంతంలోని హాస్టల్స్ అన్ని నీళ్లలో మునిగిపోయాయి. దీంతో విద్యార్థుల వస్తువులు, హాస్టల్లోని తినుబండారాలు, నిత్యావసర సరుకులు అన్ని తడిచిపోయాయి. ఒక్కసారిగా మోకాళ్లోతు నీళ్లు రావడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం 3 గంటలకు ప్రారంభమైన వర్షం 7 గంటల వరకు కొనసాగింది. కుండపోత వర్షంతో నగరం ఇలా తడిసి ముద్దయింది. అయితే నగర పాలక సంస్థ అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి వరద బీభత్సం వచ్చింది అంటున్నారు స్థానికులు. వర్షాకాలం ముందస్తుగా కాలువల సిల్ట్ తీయాల్సిన సమయంలో నిర్లక్ష్యంగా ఉన్నారని మండిపడుతున్నారు. ఉదయం నుంచి కంటిన్యూగా వర్షం పడడం వల్ల కొంత కరీంనగర్లో కొంత లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కొంత నీళ్లు రావడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా మరి గత పాలకులు కొంత లోతట్టు ప్రాంతాల మీద దృష్టి కేంద్రీకరించకుండా ప్రధాన రహదారుల మీద దృష్టి కేంద్రించడం వల్ల ఈ ఇబ్బందులు ఏర్పడ్డాయి. కానీ దాన్ని తప్పకుండా గత సంవత్సరం కూడా కొంత ఎక్కడికక్కడ ఇబ్బందులు తొలగించినాము. ఇప్పుడు కూడా మరి ఏదైతే ఈ 2 టౌన్ పక్కకున్నటువంటి మెయిన్ డ్రైన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా సిల్ట్ గతంలో మొన్నటి వరకు తీసినాం, కానీ ఇంకా దాని డెప్త్ మరి దాన్ని తీయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ నీళ్ళు ఏ విధంగా బయటకు వెళ్ళాలని దాన్ని ఆలోచన చేస్తామో ఇప్పుడే మరి టౌన్ ప్లానింగ్ వాళ్ళని పిలిచి అది మళ్ళీ ఇటువంటి సమస్య తలెత్తద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా లక్ష్మీనగర్ కావచ్చు, వి పార్క్ ఏరియా కావచ్చు, వీటన్నిటి కూడా శాశ్వత పరిష్కారం కోసం మేము మరి అంచనాలు తయారు చేసి వెంటనే నిధులు కేటాయించి అవసరమైతే మా సుడా నిధుల లేకపోతే జనరల్ ఫండ్ నుంచి దాన్ని పరిష్కరించడం కోసం యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా సాధ్యమైన తొందరలో దాదాపు నెల రోజుల లోపల పూర్తి స్థాయిలో వర్షాలు కనుక కొద్దిగా తగ్గుముఖం పడితే వెంటనే పరిష్కరించడం కోసం మేము శాయశక్తుల కృషి చేస్తాం. నగరంలో పరిస్థితిని కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి పరిశీలించారు. వర్ష ప్రభావంతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు తాత్కాలికంగా భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇక నగరంలో ఈ వరద బీభత్సానికి కారణమైన మురుగునీటి కాలువలకు మరమ్మతులు మొదలుపెట్టారు. కాలువలకు నీరు వెళ్లే దారిలో చెత్త పేరుకుపోవడంతో ఈ సమస్య వచ్చిందని, మరోసారి ఇలాంటి సమస్య రాకుండా చర్యలు చేపడతామంటున్నారు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి. బియ్యం, పప్పు, ఉప్పు అన్నీ మునిగినాయి. పరుపులు అన్నీ కొట్టుకపోయినాయి. ఫ్రిడ్జు, కూలరు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. మా వచ్చి చేసేవాళ్ళు ఎవరు కనబడతలేరు. మేము కమిషనర్కి ఫోన్ చేసినాం, కలెక్టర్కు అందరికి పోయినాం, ఎవరు రాలేదు. ఒక మీడియా వాళ్ళు వచ్చి చూసిండ్రు, ఫోటోలు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఎప్పుడు ఇదే పరిస్థితి మాకు 10 సంవత్సరాల నుంచి ఇట్లా జరుగుతుంది మాకు. మేము అప్లికేషన్ పెట్టినాం, కమిషనర్ దగ్గర పోయినాం, కలెక్టర్ దగ్గర పోయినాం. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ మిగిలింది, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగినాయి. బండ్లు కొట్టుకపోయినాయి. మాకు బట్టలన్నీ ఖరాబ్ అయిపోయినాయి. బియ్యం, పప్పులు అన్నీ తడిచిపోయినాయి. మాకు 5 లక్షల రూపాయలు నష్టం జరిగింది ఇప్పటి వరకు. మేము 15-20 లక్షల మరమ్మతు చేసి ఇక్కడ అన్ని ఇసుకలు తెచ్చి పెట్టినా నాకు మొత్తం నాన్నే, దీంతో 3వసారి నాన్నే. మమ్మల్ని ఏం చేయమంటారు? నెలకు 50,000 కిరాయి కట్టాలి, పిల్లలంతా వెళ్ళిపోతుర్రు. మరి ఏం చేయమంటారు? మా గల్లీని మీరు కొంచెం అంతా ఆలోచించి మాకు చేయాలి. హాస్టల్ నేను కిరాయి పట్టి అన్ని సామాన్లు తెచ్చి నేను నడుపుతున్నా. 4 సంవత్సరాలే. 4 సంవత్సరాలకు నిరుడు నష్టమైంది, ఇప్పుడు నష్టమైంది. ఎప్పుడు ఎవరు పట్టించుకునలేదు. అది మా ప్రాబ్లం. మాకు పూటకు లేక మేము అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చినాం. మరి మా బతకడం కూడా చూడాలి మీరు. ఇప్పుడు కిరాయిలు కట్టండి, ఓనర్లు ఊకోరు, పిల్లలంతా వెళ్ళిపోతారు. అన్ని పరుపులు, బల్లలు అన్నీ నాణ్యాయి, మొత్తం నాణ్యాయి. ఇప్పుడు మళ్ళీ కొనాలంటే మళ్ళీ నాకు ఎంత పైసా కావాలి? నేను ఓనర్ కడ తేవాలి, పిల్లల కడ తెచ్చి పెట్టాలి. మాకు ఇంటికాడ కూడా ఏం లేదు.